ఆకాశము కలిగింది, దేవుని బట్టి సూర్యుడు చంద్రుడు కలిగారు, దేవుని బట్టి జంతువులు క్రూర మృగాలు కలిగాయి, దేవుని బట్టి గాలి నీరు కలిగింది, దేవుని బట్టి మన కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా దేవుని బట్టి పుట్టాయి. అలాగే మనము కూడా దేవుని బట్టి పుట్టాం. తప్పకుండా ఒక్కసారి హల్లెలూయా. ఈ లోకంలో మనకు కనబడుతున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడి ద్వారా కలిగినట్లుగానే మనుషులుగా చెప్పబడుతున్న మన జీవితాలు కూడా దేవుని బట్టే కలిగి బైబిల్ చెప్తుంది. ఒక సూర్యుడు చంద్రుడు భూమి గాలి నింగి కనబడుతున్న వృక్షాలు ఎలాగైతే దేవుని బట్టి కలిగించబడ్డాయో మానవుడు అన్న మనము కూడా దేవుని బట్టి కలిగామని బైబిల్ చెప్తూ ఉంది. అయితే ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి ఆ దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక సమీపిస్తూ ఉన్నది, మారు మనసు పొందుడని ఆ అరణ్యములో. చాలు, దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఈ మాట బాగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు మనిషికి మాత్రమే మారు మనసు పొందమని సువార్త అందిస్తున్నాడు? జంతువులు కూడా దేవుని బట్టి కలిగేవిగా, వృక్షాలు కూడా దేవుని బట్టి కలిగేవిగా, కనబడుతున్న సూర్యుడు చంద్రుడు కూడా దేవుని బట్టి కలిగిన వారేగా, మనిషిగా ప్రభు కలిగిన వారేగా. ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఈ లోకంలో దేవుని బట్టి ఎన్నో కలిగితే కేవలం మనిషికి మాత్రమే ఎందుకు దేవుడు సువార్త చెప్పి మారు మనసు పొందాలి అన్నాడంటే, దేవుని బట్టి కలిగిన జంతువులైనా, దేవుని బట్టి కలిగిన సూర్య చంద్రులైనా, దేవుని బట్టి కలిగిన భూమి వంటి స్థితులైనా ఎక్కడ కూడా దేవుడు పెట్టిన గుణాలను పోగొట్టుకోలేదు. ఎక్కడ కూడా దేవుడు పెట్టిన ఆలోచనలు బయటకు రాలేదు. ఒక మనుష్యుడండి దేవుడు పెట్టిన గుణాన్ని కోల్పోయాడు కనుక, దేవుడు పెట్టిన మనస్సును కోల్పోయాడు కనుక, దేవుడు పెట్టిన ఆలోచన కోల్పోయాడు కనుక, అందుకే దేవుడు చెప్తున్న మాట, జంతువులకి లేని సువార్త, పక్షులకి లేని సువార్త, ఈ ప్రకృతి లేని సువార్త ఒక మనిషికి మాత్రమే కారణం మనిషి గుణం చెడుపుకున్నాడు. అక్కడ దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను ద్వారా దేవుడు పలుకుతున్న మాట, మారు మనసు పొందండి. మనిషి పుట్టినప్పుడు ఉన్న ఆలోచనలు ఒకలాగుంటాయి, యవ్వన కాలంలో ఆలోచనలు ఒకలాగుంటాయి, చచ్చే ముందు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. అంటే కాలానికి అనుగుణంగా మనిషి మారిపోతూ ఉంటాడు. ఈ కాలానికి అనుగుణంగా మనిషి మారిపోయినప్పుడు దేవుడు పెట్టిన మనసు ఆ మనిషికి లేనప్పుడు ఆ మనిషి పరలోకం వెళ్ళే అవకాశం మనిషికి ఉండదు. దేవుడు వద్దకు చేరే అవకాశం మనిషికి ఉండదు. దేవుడు ఉన్న చోట ఆ మనిషి ఉండే అవకాశం వాడికి ఉండదు కనుక మారు మనసు లేని జీవులకి ప్రకటించినదే కానీ మారు మనసు కావాల్సి మనిషికి అవసరపడింది. కారణం మనిషి దేవుడు పెట్టిన మనసును పాడు చేసుకున్నాడు. అందుకే ఈ రోజుల్లో దేవుడు వాక్యం పడుతుంది, ఈ లోకములో దేవుని బట్టి అనేకమైన పుట్టాయి, దేవుని బట్టి అనేకమైన ఏర్పరచబడ్డాయి. వాటిలో ఎక్కడ కూడా దేవుడికి చెడుపని మనసు కనబడతాను, ఎక్కడ కూడా దేవుడు పెట్టిన గుణము ఇంత రవ్వంత కోల్పనప్పుడు కూడా దేవుడి స్తోత్రం. మనిషి ఒక్కడే దేవుడు పెట్టిన మనసు పాడు చేసుకున్నాం, దేవుడు పెట్టిన ఆలోచన పాడు చేసుకున్నాం, దేవుడు పెట్టిన గుణాన్ని పాడు చేసుకున్నాం. అందుకే పాడైపోయిన జీవితాల్లో మరలా ప్రభు వద్దకు చేర్చబడాలంటే, పాడైపోయిన మానవ జీవితం మళ్ళా దేవుడు చేర్చబడి ఎట్టిగా మారాలంటే దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన సువార్త, మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు చెప్పిన మాట, మీరు చిన్న పిల్లలుగా మారితే తప్ప మీకు పరలోక రాజ్యము శారదన్నారు. దేవుడి స్తోత్రం. ఒక చిన్నపిల్ల మన మనసు గమనిస్తూ ఉంటే వాడు డబ్బు కోసం పరిగెత్తేవాడుగా ఉండడం, బంగారం కోసం పరిగెత్తేవాడుగా ఉండడం, ఎవరి దగ్గర దోచుకొని ఆలోచన వాడికి ఉండదు, ఎవరిలో తిట్టాలు కొరకు వాడికి ఉండదు, అసూయ గాని కోపము గాని ద్వేషము గాని ఎక్కడ ఉండక వాడు ఒకే కోరిక, మా అమ్మతో ఎల్లప్పుడూ ఉండాలి. చిన్నపిల్లవాడు ఎప్పుడు
కూడా తల్లినే చూసేవాడిగా వారి జీవితం ఉంటుంది. తల్లితోనే ఉండాలో కోరిక వారి జీవితంలో ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు కాంచి సాయంత్రం తిరిగే వరకు కూడా వాళ్ళమ్మ చెంగిచ్చుకునే వెళ్తూ ఉంటాడు. కారణం వాడికి అర్థమైంది ఒకటే, తల్లే నాకు ముఖ్యం. నా ఆకలి తీర్చిన తల్లి అని గుర్తించిన వ్యక్తిగా ఉంటాడు కనుక వాడికి ఆ చిన్న వయసులో డబ్బు గురించి కానీ, బంగారం గురించి కానీ, మేనమిద్దు గురించి కానీ, కుళ్ళుకు మనసు కానీ, గొడవల విషయం కానీ ఎక్కడ వాడు మనసులో ఉండక వాడు చూపంతా అనుకుంటుందంటే తల్లి మీదే ఉంటుంది. ఈరోజు మనుషుల జీవితాలు కూడా తల్లి కంటే ఎక్కువ కూడా దేవుడి మీద మనసు ఉండాలి. ఈ రోజు మనుషుల జీవితాలు పరమ తండ్రి మీదే ఆధారపడి ఉండాలి. మన చూపంతా కూడా దేవుడి మీదే ఆనుకుని ఉండాలి. మన మనసంతా కూడా దేవుడి మీద ఆనుకుని ఉండాలి. కానీ రోజున మనిషి దేవుడు పెట్టిన మనసు కోల్పోవడం వల్ల అనేక వాటి కోసం పరిగెడుతున్నాడు. అనేక వాటి కోసం జీవిత యాత్రలు పరిగెత్త మారుతూ ఉన్నాడు. కారణం దైవచనమా, దేవుడు పెట్టిన గుణాన్ని మనిషి కోల్పోయాడు. దేవుడు పెట్టిన ఆలోచన మనిషి కోల్పోయాడు. కాలంతో పాటు యవన దశలో, మధ్య దశలో, వృద్ధాప్య దశలో కాలానికి అనుగుణంగా మనిషి గుణాలు మారి చెడిపోతున్నాయి కనుక జంతువులకి లేని అవసరత మనిషికి అవసరం. హల్లెలూయా. దేవుడు పెట్టిన మనస్సును మరలా దేవుడు చూపించాలి. దేవుడు పెట్టిన ఆలోచన మరలా ప్రభు కనబడాల. ఆ ఆలోచన కనబడకపోతే మట్టి మనిషి దేవుడు చేసే అవకాశం ఉండదు. దేవుడు ఉన్న చోటికి చేసే అవకాశం ఉండదు. మట్టి మనిషి జీవితం మారిపోయింది కనుక, ఆలోచనలు దేవుడు బాధ పెట్టగా మారిపోయాయి కనుక, దేవుడు పెట్టిన గుణగణాలన్నీ కూడా వారి ప్రకృతులు పోగొట్టుకున్నాడు కనుక, దేవుడు మంచి మనసు ఇస్తే ఆ మనిషి దూరపరుచుకున్నాడు కనుక ఆ మనిషి మరలా పరలోకం చేరాలంటే, మళ్ళా దేవుడి చోటికి అచ్చపడాలంటే ఖచ్చితంగా మనిషికి ఏం కావాలంట? పోగొట్టుకున్న మారు మనసు మరలా అవసరమవుతుంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎన్నో దేవుడి చేతులతో ఈ లోకములా నిర్మించిన వాడుగా ఉంటే ప్రతి దానిలో కూడా మంచి దేవుడు కనబడుతుంది. భూమిని చేసినప్పుడు, సూర్యుడు చేసినప్పుడు, చంద్రుడు చేసినప్పుడు నీవు చేసిన పని ఎలా ఉందని దేవుడు చూసే సమయానికి అంత మంచి కనబడుతుంది. జంతువులని, కోట్లాది జీవుల్ని ఈ లోకంలో దేవుడు పుట్టించాక నీరు పుట్టించి ఎలా ఉన్నాయి చూస్తే ప్రతి జంతువులో కూడా దేవుడు మంచి కనబడుతుంది. ప్రభు అనుకున్నాడు, నోటి మాటతో కలిగించిన ఈ భూమి జంతువులే ఇలా ఉన్నాయంటే నా రూపంలో మనిషి నా చెడు తయారు చేసుకున్నాయి. నేనే వాడికి జ్ఞానం ఇచ్చాను, నా రూపం వాడికి ఇచ్చాను. వీటన్నిటికంటే వాడు ఇంకా వెలుగులకు చూస్తే మనుషులు చెడిపోయినవాడు కనబడుతుంది. వాడి ఆలోచనలన్నీ కూడా దేవుని బాధ పెట్టే మారిపోయి, వారి తలంపులన్నీ కూడా దేవుని బాధ పెట్టేవారుగా మారిపోయి ఉన్నారు. ప్రతి దానిలో కూడా దేవుడికి మంచి కనిపించింది కానీ ఒక మనిషి గుండెల్లో మట్టిగా దేవుడికి ఏం కనిపిస్తుందా? చెడిపోయిన ఉదయం కనిపించింది. వారి తలంపులన్నీ ఎల్లప్పుడూ కూడా పాపముతో ఉన్నాయని, వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా దేవుడికి దూరంగా ఉన్నాయని, వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా దైవచిత్త తప్పి వెళ్ళిపోరని దేవుడికి కనిపించిన దినాన్న ఆయన దుఃఖపడ్డాడు. కారణం చెడిపోయిన హృదయాలు కలిగిన వాడు దేవుడు చెంతకి చార్చబడ్డాడు. ఈ సువార్త మనుషుడికి మాత్రం ఎందుకంటే ఆ మనిషి చారిపోయాడు కనుక, ఆ మనిషి దేవుడు గీసిన గీతలోంచి బయటకు వచ్చేస్తాడు కనుక, నీ మీద ప్రేమ చావక నిన్ను వదులుకునే మనసు దేవుడికి లేక సువార్తను పదాలు లోకంలో పంపించి పలుకుతున్న మాట మారు మనసు పొందని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్టిన మనసు మరలా నువ్వు సంపాదించుకున్న వ్యక్తిగా లేకపోతే దేవుడు నా చోటుకి ఏ మనిషి ఇచ్చే అవకాశం లేదు. సడరా ఈనాడు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఎవరి కాలం ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అందరూ ఇంటికి చూసుకోవాలి. ఆ చిన్న పిల్లవాడు తల్లిని మాత్రమే గుండెల్లో పెట్టుకున్నట్లుగా మనిషి దేవుని గుండెల్లో పెట్టుకుని బతకాలా? తప్పకుండా. ఆ చిన్న పిల్లవాడికి వేరే దృష్టి లేకుండా ఎలా తల్లి వెనక చివరిగా ఉంటాడో మనిషి తెరవాలా? ఆ చిన్నపిల్ల మనస్సులో మా అమ్మని పదం తప్ప మరొక పదం లేని వాడిగా జీవితం కొనసాగింది.
ఆ పాపుకున్న దశలో ఆ 2 నెలల పిల్లవాడికి ఏను గుర్తుంటాయి? ఒక అమ్మ గుర్తుంటుంది. కళ్ళు తెరిస్తే అమ్మ అంటది, ఆకలి అంటే అమ్మ అంటది. నువ్వు దేవుని నడుచుకున్నావేట్రా? దేవుని నడుచుకుంటున్నావా? ఉదయం వచ్చినప్పుడు కాంచి రాత్రి పడుకునే వరకు మళ్ళా వదిలిన ప్రతి సమయంలో కూడా ఆ చిన్నపిల్ల మనసులో ఉన్న మొదలుస్తా అమ్మ అమ్మ అమ్మ. ఆ మనసు దేవుడికి మరలా చూపించాలి. దేవుడి స్తోత్రం. మారిపోయిన జీవితాన్ని మరలా మార్చుకొని దేవుడి చోటుకున్న మనసు మరలా తెచ్చుకోగలిగితే నువ్వు దేనితో ఆలోచించే. దేవుడు మనసు నీకు ఇచ్చింది కాపాడుకుంటే లోకంలో పరిగెత్తే వ్యక్తి మనం ఉంటామా? లోకంలో జాగ్రత్త వ్యక్తులుగా ఉంటామా? ఒక్కనైనా పల్లెత్తు బూతుమాట అంటామా? మన గుండె లోతుల్లో అసూయ ద్వేషం అనుకుంటాయా? కోపతాపాలు మనకుంటాయా? ఏదో ఆలోచన అనుకుంటారా? దేవుడు మనస్సు మనకు ఉన్నప్పుడు ప్రతి మనిషి మేలు కోరుకుంటాం, ప్రతి కుటుంబం మేలు కోరుకుంటాం. ఎవరిని పల్లెత్తి మాటలు, కోపాలు గాని, అసూయ గాని, ద్వేషము గాని, పగ గాని ఉండదు. డబ్బు పిచ్చి మన పట్టదు, బంగారు పిచ్చి పట్టదు, చీరల పిచ్చి పట్టదు, వంటలు పట్టదు. మన మనసులో ఎప్పుడు కూడా స్తోత్రం 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 అనే పదం మారు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నీకు అర్థమైతే నువ్వు చిన్న పిల్లవాడిగా మారిపోతావు. ఈ ఆలోచన నీకు అర్థం మారిపోతావు. దేవుడి వాక్యం నీకు అర్థమైతే మారు మనసు పక్షులు లేనప్పుడు నా జీవితం మారిపోయిందా అని ఆలోచించి మళ్ళా నీ ఆలోచనలు తేడా పోగొట్టుకొని హృదయ శుద్ధిగా మార్చుకొని దేవుడు పెట్టిన మనసులోకి వచ్చి అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబానికి తోడు వస్తాడు. వారి గుండెల్లోనే దేవుడు ఉంటాడు. ఎవరైతే మారు మనసు తగ్గట్టుగా వారి జీవితం ఉంటుందో వారు తప్పక వారికి తోడు ఉంటాడు. దేవుడు స్తోత్రం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని ఈలోని అనుకుని మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ళ వల్ల పిల్లలు పుట్టింపగలడు. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు పలుకుతున్న మాట మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. దేవుడి స్తోత్రం. గేదెలో బరువును పెంచుకునే నీవు దానికి ఏ గడ్డ ఎత్తావు? ఎండి గడ్డ చేకూరుతావు. తెల్ల పాలు ఇవ్వాలి. ఒకవేళ పాలు పోతే డొక్కలు కూర్చేస్తావు గేదెకి, చెటకపోతేస్తావు గేదెని. నువ్వు వేసేదేమో ఎండి గడ్డ. నీవేం కోరుతున్నావు? నువ్వు తెల్ల పాలు. ఒకవేళ పొరపాటున దాని ఒంట్లో బాగోకు, కడుపులో జబ్బు చేస్తావు, అది నీరసంగా ఉండో ఒక 2 పూటలు పాలు ఇవ్వకపోతే డొక్కల్లో పూడ్చేడుకుంటావు, భూమి తిడుతూ ఉంటావు, కిచ్చున తిడుతూ ఉంటావు. మరి ఎండుగడ్డేసి నువ్వు తెల్ల పాలు కోరుకుంది నువ్వే ఒక పూట ఇవ్వకపోతే డొక్కలు పడుతున్నావే. ఈ భూమి ఎవరుతుందా? ఈ నీరు ఎవరిది? ఈ గాలి ఎవరిది? ఈ పంట ఎవరిది? ఈ మేకలు ఎవరివి? ఈ గేదెలు ఎవరివి? చెప్పాలి. ఈ ఆవులు ఎవరివి? ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చి నువ్వు బ్రతకడానికి చేతికి అప్పగించి నువ్వు బ్రతుకుతూ నేను పెట్టిన మనసు కలిగి ఉండరా అంటే ఆయన మనసు తగ్గ జీవితం కలిగి ఉండకపోతే నేను ఎక్కడ పడవడం? నేను చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ పడమంటారు? హల్లెలూయా. పెరట్లో ఒక చామ మొక్క వేసుకొని అనుకున్న టయానికి కాయ కనబడకపోతే నరికెత్తవే. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి ఒక లాభం కనబడకపోతే నరికి అమలుపడుతున్నావే. దేవుడు అన్నాడు మారుమ తగ్గ పలిపి లోకలు చూపించాలా. నువ్వు దేవుళ్ళు కలగబడిన వ్యక్తి అయితే, బాప్తిష్యాలు పొందుకున్న వ్యక్తి అయితే, మారు మనసు కలిగి ఉన్న చెప్పుకున్న వ్యక్తి అయితే నువ్వు దేవుళ్ళ బతికి లోకం చూపించాలా. నీ మాటలో గాని, నీ చూపులో గాని, నీ విడుకుల్లో గాని, నీ ఆలోచనలో గాని ఒక మెత్తల మనసుగా నీ జీవితం ఉండాలి. మెత్తల ఆలోచన నీ జీవితంలో ఉండాలి. మారు మనసు కలిగిన వారు నోట బూతు మాటలు రావు. మారు మనసు కలిగిన వారు వేషాలు వేయరు. మారు మనసు కలిగిన వారు అసూయ జీవితంలో ఉండదు. మారు మనసు కలిగిన వారు కోప జీవితంలో ఉండదు. మారు మనసు కలిగిన వారు వారి దేవుళ్ళు కరిగిపోతూ ఉంటారు. దేవుడికి దగ్గరగా మార్చబడుతూ ఉంటారు. ప్రతి నిమిషం ఆ దేవుడిని చూస్తూ ఉంటాడు.
ప్రతి విషయం దేవుడు మాట నడుస్తూ ఉంటాడు. అదండి మారుమంతంగా జీవితం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ చేతితో వేసుకున్న మొక్కను ఫలించకపోతే గొప్ప నీకు వస్తుంది. మరి దేవుడు నీకు అన్ని ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, 100 రకాల పొలాలకు ఇచ్చి, బతకడానికి ఆజ్ఞలు ఇచ్చి, నీరునిచ్చి, భూమిని పంట మొలిపించి, నువ్వు బ్రతకడానికి అవకాశం కల్పించిన దేవుడు చెప్తున్న మాట, మారుమ తగ్గ ఫలింపు నాకు చూపించు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంటే తగిన ఫలములు ఫలించవుగా. నీ చేతితో నాటుకున్న మొక్కని గవ్వకపోతే ఎలాగైతే వేళ్లతో తగిలిస్తున్నావో అలా తగిలిస్తే ఒకడే లోపల ఉంటాడా? ఆలోచన వచ్చాయి. ఊరికి ఎవరు మొక్క నీరు పోయిందా? ఎవరు నీరు పోయాడో నువ్వు నీళ్లు పోస్తావని శ్వాసతో నీకు ఉంటుంది. ఆ మొక్కలోంచి ఒక పువ్వు, ఒక కాయో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు కనుక ప్రతిరోజు నీవు పోతూ ఉంటావు. దేవుడు కూడా నీ నుంచి మంచి మనసు కోరుతున్నాడు. దేవుళ్ళను బ్రతకాలని కోరుతున్నాడు. దేవుడు కూడా గుణగణాలని కూడా నీ పుట్టుకలో దేవుడు పెట్టి నాలాగా జీవించి నా ప్రేమ లోకానికి బయలుపరచాలని కళ కట్టున్నాడు. అటువంటి కళ ఈనాడు మనుషులు చెప్పేస్తారు. అటువంటి ఆలోచనలు వచ్చి మనుషులు బయటపెట్టేస్తారు. నచ్చిన మార్గాల్లో, నచ్చిన ప్రయాణాల్లో, నచ్చిన ఉద్దేశాల్లో మనిషి జారి వెళ్ళిపోతూ ఉంటే అలా వెళ్ళిపోవడం జీవితం ఎన్నటికీ దేవుడు శాశ్వతమైన విధంగా ఉండదు. కాబట్టి మారు మనసు లేని వారికి ప్రభు చెప్తున్న మాట, తిరిగి మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం. సోదరుల జీవితంలో కూడా ఆలోచించే ఈ మాట గుండెల్లో పెట్టుకుని ఆలోచించే. ఎలా ఉన్న ఆలోచించే. దేవుడికి అనుగుణంగా, దేవుడికి తగ్గట్టుగా, ఆయన మనసు దగ్గరగా, ఆయన ఆవు దగ్గరగా నీ జీవితం సరిచూసుకునే వ్యక్తిగా ఉంటే తప్పక దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా మారుతాం. ఎందరో జీవిత రక్షణ పొందుకున్న రక్షణ తగ్గ జీవిత లోపల కనబరచక భవిష్యత్తు దెబ్బతింటున్నారండి. ఎందరో దేవుని కరగబడి గుణాలు మార్చుకోక, ఆలోచనలు మార్చుకోక, కరగబడిన తర్వాత కూడా అదే మూర్ఖమైన ఆలోచనలు పరిగెత్తడం వల్ల కుటుంబాలు కన్నీరికాలు వెళ్ళిపోతున్నాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మారు మనసు తగ్గట్టుగా మనం ఏం చూపించాలి? దేవుడికి మన ప్రవర్తన చూపించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఉదయకాల సమయంలో దేవుని బట్టి ఏర్పరచబడ్డ ప్రతిదీ కూడా సరిహద్దులో జీవిస్తుంది. దేవుని బట్టి ఏర్పరచబడ్డ ప్రకృతి దేవుడి గీసిన గీతలోనే ఉంది. దేవుని బట్టి ఏర్పడ్డ సముద్రము అక్కడ దాకా సాగిపోయి, ఎందుకని అక్కడికి రాగే చెప్పాడు దేవుడు. ఆలోచన చేయి. ప్రపంచాన్ని ఉంటే సముద్రం ఉరుకులు వేసుకుంటూ పొంగుకుంటూ భయంకరంగా చెక్కడాగిపోతుంది. అక్కడ గీతకిచ్చాడు దేవుడు. ఈ ప్రకృతి దేవుడు మాటను బట్టి సరిహద్దులు పనిచేస్తుంది. సముద్రాలు దేవుడి మాటను బట్టి సరిహద్దులు తగ్గిపోతున్నాయి. జంతువులు దేవుడి మాటను బట్టి నువ్వు ఎంత ఉంటాగా గేలు ముందు ఒక్క తంత ఎగిరిపోతా పుట్టుకోలాగా దేవుడి మాటను హల్లెలూయా. ప్రపంచంలో కోడిగుడ్డు కోడినదా? సపరేట్. మేక పిల్ల మేక తిందా? ఆవు పిల్ల పాలు ఆవు తాగిందా? తాగా. ప్రతిదీ కూడా దేవుడికి ఇస్తున్న గీత. మీరు పుట్టాలి, మీరు పెరగాలి, మనుషుల చేతుల మీద వాడపడాలంటే ఎంత పెద్ద ఆవైనా, ఎంత పెద్ద గేదైనా, ఎంత పెద్ద ఏనుగైనా మనుషుల చేతులు కారణం దేవుడు గీసిన గీతలోనే అవి పనిచేస్తున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద జంతువుల దేవుడి మాట లొంగి ప్రపంచం పనిచేస్తూ ఉంటే ఒక అడుగుల మనిషి ఎంత బుర్ర, ఆ బుర్ర ఎముకలు, అందులో గుండు, ఎంత చిప్పు, ఆ చిప్పు తప్పిందనుకో నేను ఎక్కడున్నాను, ఇక బంగారం గుర్తుండదు, బ్యాంకులు గుర్తుండవు, పొలాలు గుర్తుండవు, భార్య గుర్తుండదు. ఆ చిప్పు ఉంది కాబట్టి అటు ఆ సిప్పు పనిచేయాలి. అది దేవుడి కోసం పనిచేయాలి. ఆ సిప్పు దేవుడి వెతకాలి. దేవుడు మనసు కలిగి ఉండాలి. ఒక పసి బిడ్డ తన తల్లినే గురి పెట్టుకున్నట్లేగా నేటి దినాల్లో మనుషులు భగవంతుడు గురిగా పెట్టుకొని నైజానికి మారి అడుగులు వేసినప్పుడు ఆ మనిషి అంతా స్ట్రైట్ పర్వతం. హల్లెలూయా.
మారు మనసు అవసరం లేక బ్రతికే జీవితం మనకు కలుగుండా. ఈనాడు దేవుళ్ళు కలగబడమని జీవితంలో కూడా మారు మనసును పొంది చెప్పడం కాదరా, క్రియల్లో చూపించే వ్యక్తిగా మారాలి. ఆ క్రియల్లో చూపించే ధనమున దేవుడు ఆనందించే వ్యక్తి. అందుకే బైబుల్ ఉంది, మారు మనసు అవసరం లేని 100 మంది పుణ్యాత్ముల కంటే మారు మనసు కావాలని మారే ఒక పాప విషయంలో పరలోకమైన పండుగ జరుగుతుంది. దేవుడి స్తోత్రం. నా జీవితాన్ని మార్చుకోవాలని, నా బ్రతుకును మార్చుకోవాలని, నా ఆలోచనలు మార్చుకోవాలని, నన్ను నా దేవుడు పుట్టించలేదని, పుట్టించిన భగవంతుడు మంచి గుణాలు పెట్టాలని, ఆ తగ్గట్టుగా మారాలని ఒక పాపి జీవితం మార్చుకున్నప్పుడు, ఒక పాపి ఆలోచనలు మార్చుకున్నప్పుడు, ఒక పాపి దేవుడి చేతులు హత్తుడిలో వచ్చినప్పుడు పరలో కూడా పాపినట సంబరం జరుగుతుంది. దేవుడి స్తోత్రం. సోదరా, ఈనాడు దేవుడు మనసులో ఉన్న ఆలోచన నువ్వు కనిపెట్టే వ్యక్తిగా మారాలి. ఎందుకు యేసుప్రభువుకు సువార్త అందించావు? ఎందుకు ప్రవర్తన సువార్త అందించారు? ఈనాడు నాలాంటి వ్యక్తి ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడతారంటే, చెడిపోయిన మనిషి మన ట్రాక్లకు రావాలా. జీవితంలో జారిపోయిన మనిషి ఆ గాడిలో పడే వరకు కూడా దేవుడు రాజ్యం వచ్చే అవకాశం అనుకుంటాడు, దేవుడు వదికెళ్ళే అవకాశం అనుకుంటాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, మారు మనసు కలిగి ఉండండి. ఈ మారు మనసు పొందా చెప్పుకున్న నీవు దానికి తగ్గట్టుగా ఫలించండి. ఆ రెండు ఎవరైతే చేస్తారో వారి చిన్న పిల్ల మనసు పడుకుంటుంది. చిన్న పిల్లలు గమనించారా? అప్పటికప్పుడే కొట్టుకుంటారు. పిల్లలు ముక్కులో సీవు కారుతూ ఉంటది, నాకుతూ ఉంటారు. ఆ పిల్ల సీవు కారుతూ ఉంటది, ఆ చేతుల్లో బిస్కెట్లు సీముడి నాకుతూ ఉంటారు. ఇద్దరు గొడవ వస్తుంది. మళ్ళీ కసచ్చాక నేను బిస్కెట్ ఇస్తాను, చాకెట్ ఇస్తానా, మళ్ళా ఆ నోట్లో చీకింది ఈ పిల్లల్లో పెడతానే. వాడు బిస్కెట్ పెడతాడు. వాళ్ళకి కోపాలు, ద్వేషాలు, అసూయలు, శుద్ధులు ఉండవు. దేవుడు కలిగిన ప్రేమ వాడుకుంటుంది. దేవుడు స్తోత్రం. అటువంటి వారి జీవితాలు దేవుడు గుండెలోతులో ఉంటాడు. అటువంటి వారితో ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనసు పోగొట్టుకోకుండా ఏ మనుషుని లోకంలో కాపాడుకుంటాడో వాడితో దేవుడు ప్రయాణం ఉంటుంది. వారితో ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాం. ముఖాముఖ జీవితాన్ని దర్శిస్తూ ఉంటాం. ప్రవచనాలతో, వాగ్దానంతో వారికి స్నేహితులు మారిపోతాం. జరగబోయే కార్యాలు, జరుగుతున్న కార్యాలు వారికి బయలుపరుస్తూ ఉంటాం. ఏ మార్గంలో వెళ్తే జీవితం బాగుపడుతో దేవుడే గేడిగా మారిపోతాడు. ఒకవేళ సత్తే దేవుడు చెయ్యి పట్టుకొని పోతాడు. ఈ రోజు మన జీవితంలో మారు మనసు ఎందుకు అవసరమైందంటే, మనిషి గాడి తప్పాడు, వారి ఆలోచనలు గాడి తప్పాయి, వారి బుద్ధి గాడి తప్పింది, వారి ప్రవర్తన గాడి తప్పింది. గాడి తప్పిన మనిషి తిరిగి దేవుడి చేతుల్లోకి రావాలి. గాడి తప్పిన ఆలోచనలు తిరిగి గాడిలోకి రావాలి. దేవుడి వల్ల పుట్టించినప్పుడు ఈ గుణాలు మనకు పెట్టలా, దేవుడు పుట్టించినప్పుడు ఈ కోపం మనకు పెట్టలా, దేవుడు పుట్టించినప్పుడు అసూయ వల్ల పట్ల, దేవుడు పుట్టించినప్పుడు డబ్బు కోసం పరిగెత్తరా అని చెప్పలా. దేవుడు పుట్టించడం అనుకున్నాడు. వీడు పెరిగి పెద్ద అయినప్పుడు, ఆ పండు తిన్నప్పుడు, ఆ కాయ తిన్నప్పుడు, ఆ చేప తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే వారుగా ఉంటారు అనుకున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కనబడుతున్న భూమి, కనబడుతున్న ఆకాశము, కనబడే సూర్యచంద్రులు ఒక మనిషిని బట్టి కలిగినవి కాదు. కోట్లాది జీవులు ఒక మనిషి సృష్టించినవి కాదు. కోట్లాది ప్రాముతున్న జీవులు ఒక మనిషి కలిగించినవి కాదు. ఇవి దేవుడు నిర్మించబడతాయి. చివరికి మన అందరూ కూడా ఆయన బట్టే కలిగిన వారు, ఆయన బట్టే పుట్టిన వారు. బైబిల్ అంటుంది, యెహోవాను బట్టే మనుషులు లోపల పుట్టారు. ఆయన బట్టి పుట్టిన మనిషికి ఇవన్నీ తన కష్టం చేతికి అప్పగించాం. భూమి దేవుడి కష్టం, వర్షాలు దేవుడి కష్టం, పర్వతాలు దేవుడి కష్టం, నీరు దేవుడి కష్టం, అగ్ని దేవుడి కష్టం, సూర్య అగ్ని దేవుడి కష్టం. ఇవన్నీ దేవుడికి అవసరం అంటారా? నీరు దేవుడికి అవసరమా? గాలి దేవుడికి అవసరమా?
జంతువు దేవుడికి అవసరమా? ఆలోచన వచ్చాయి. ఎవరికి అవసరం పెట్టాడు దేవుడు? నీకు అవసరం. మనిషిగా పుట్టిన వాడు చావకుండా ఉండాలంటే వారికి కావలసిన ఉప్పు, కారము, చేదు, తీపు మన బాడీలో ఓ కండిషన్ పెట్టాడు కనుక ఇవన్నీ కూడా ప్రతిరోజు నువ్వు అందకపోతే చచ్చి ఊరుకుంటావు కనుక ఒక పులుపుని పెట్టాడు, ఒక చేదుని పెట్టాడు, ఒక తీపిని పెట్టాడు, ఒక వడలు పెట్టాడు. ఇవన్నీ ప్రతిరోజు కూరదోరు, చారుదారు, ఆహారంతో నీ బాడీకి వెళ్ళకపోతే చచ్చి ఊరుకుంటా. అలా చావకూడదు. దేవుడి కష్టాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. అది నువ్వు తిన్నప్పుడు నీ ఆవిడ జ్ఞాపకం చేసుకున్నా బాగుంటే మాకు ఆవిడ వలసిపోదు. దేవుడు స్తోత్రం. కనిపించే ఆవిడ మా తోటికోళ్ళండి. 6 సంవత్సరాలుగా బిడ్డలు లేరండి. గర్భిణీలు వచ్చేయి పోయేయండి. చాలా ఇబ్బంది పడిపోయేదండి. మామూలుగా మాట్లాడుకున్నప్పుడు నాకు పిల్లలు పుట్టరేమో అనేదండి. నేనైతే ఇక్కడ వాలంటీర్ చేస్తున్నానండి అనుకునేదాన్ని అండి. అందరికీ పిల్లలు పడుతున్నారే, మా తోటికోళ్ళని ఏంటి తీసుకురాకూడదు ఇక్కడ. కానీ నేను సంవత్సరం కిందట ఇక్కడ తీసుకొచ్చానండి. తీసుకొస్తే వారాలు తిరిగిందండి. వారాలు తిరుగుతుండగా కన్సీవ్ అయిందండి. అయితే పిల్లలు మామూలుగా ఒంట్లో బాగుండేది కదండి. గాలి కింద ఏదో కింద పడిపోయేదండి. ఒకటే అనుకున్నాను, ప్రభా ఎవరైనా పర్లేదు కానీ నువ్వు బిడ్డగా తల్లిని చెయ్యి తండ్రి. మా తోటికోళ్ళు అయితే మా అందరికీ పిల్లలు ఉన్నారు, మా తోటికోళ్ళకి అయితే పిల్లలు లేరు. దేవుడు ఉన్నాడు, ఇక్కడ పుడతారు రా అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు వేసుకుందండి. పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు అండి. పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడ్డారండి. అసలు పుట్టేమో అని కూడా అనిపించేదండి. తర్వాత అయ్యగారు ప్రార్థన చేయగా తర్వాత ఈ పిల్ల పుట్టిందండి. పుట్టిన నెలలకి ఇలానికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే శవంలాగా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడండి. నేను మా ఆయన గారు ఇదే శనివారం వెళ్ళామండి. ప్రాణం అయితే లేదు. ఏడ్చుకుంటూ అయ్యగారికి ఫోన్ చేశానండి. దేవుడు మాట్లాడాడండి, ప్రాణం పెట్టే దేవుడిని నేను అని సాక్షిగా నిలబెడతానన్నారండి. ఆ రీతిలోనే మా మధ్య గారికి అయితే ఇప్పుడు బాగానే ఉందండి. దేవుడు 6 సంవత్సరాల నుంచి తల్లిని ఇక్కడ మా తోటికోళ్ళ తల్లిని చేశారండి. ఇక్కడ దేవుడు ఉన్నాడండి. ప్రతి ఒక్కరు నమ్మాలండి. కొంతమంది అంటున్నారండి వారాలు తిరిగాము ఇక్కడ అవుతలేదు. కానీ వారాలు తిరిగాము కాదండి, టయానికి వచ్చి ఆరాధనలో ఉండాలి. అయ్యగారు చేత్తో అస్తం వేయించుకొని వెళ్ళాలి. మధ్యలో వచ్చి వేయించుకుంటే అది కుదరదు కదండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ కార్యం జరిగిద్దండి. ఏంటంటే సాక్షి ఈవిడేనండి.